చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. నిన్న పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడిలో చనిపోయిన 28 మందికి నివాళులర్పిస్తూ ప్రపంచం అంతా దుశ్చర్యను ఖండించింది, క్యాండిల్ ర్యాలీలు చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని చోట్ల అన్ని నియోజకవర్గాల్లో క్యాండిల్ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు జరిగాయి. తాడేపల్లి ప్యాలెస్లో కూడా క్యాండిల్ ర్యాలీ జరిగింది. కానీ ప్యాలెస్ లోపల ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బయటకు వచ్చి కనీసం ఒక్క సెకండ్ కూడా కల్పించిన పాపాన పోలేదు, నిరసన తెలియజేసిన పరిస్థితి కనపడలేదు. ఎందుకు అలా చేశాడు, ఎందుకు అలా చేస్తున్నాడు అంటే ఆయనకు పట్టదా, ఆయనకు బాధ్యత లేదా? ఒక రాజకీయ పార్టీకి అధినేతగా 25 మంది ప్రాణాల పోతే కనీసం ఖండించిన పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి. ఆయన తీరుపైన విశ్లేషించడానికి మన ముందు శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి జగన్ రెడ్డి అలా ఎందుకు చేశాడు, అలా ఎందుకు చేయాల్సి వస్తుంది, ఖండించడానికి కూడా మనసు రానంత కఠినాత్ముడా అన్న విషయాలు అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలీల గారు. నమస్తే అండి. నిన్న ప్రపంచం అంతా ఖండించింది, విస్తుపోయింది. 25 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రమోకలు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కనీసం ఖండించడం కానీ క్యాండిల్ ర్యాలీలో పాల్గొనడం కానీ జరగల. ఎందుకు అలా చేశాడంటారు? ఇక్కడ మనం 2024 ఎలక్షన్కు ముందు ఆంధ్ర రాష్ట్రం అంతా ఒక నినాదాన్ని వినిపించింది. అదేంటంటే పార్టీ పరంగానే మనం అక్కడ చెప్పుకోవాలి, ఎందుకంటే రాజకీయ పరంగా ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అంటే ఒకటే నినాదం, సైకో పోవాలి సైకిల్ రావాలి అని. మరి ఆ నినాదాన్ని ప్రజలు ఎందుకు ఎంచుకున్నారు అంటే లిటరల్లీ వాళ్ళు చెప్పకనే చెప్పేశారు, జగన్మోహన్ రెడ్డిది సైకో పరిపాలన అని. క్లియర్ కట్గా మనకు అర్థమైపోయింది. ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు పసుపు జెండాలు పట్టుకొని నినాదం చేసింది సైకో పోవాలి సైకిల్ రావాలని. మరి అట్లాంటి నినాదంతో వాళ్ళు ముందుకెళ్ళి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారంటే ఒక సైకోని పరిపాలన నుంచి పక్కకు తప్పించారు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అట్లాంటి వ్యక్తి ఆలోచన విధానం, మరి అతని ధోరణి ఏ విధంగా ఉండిద్దంటే మనం చూస్తున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి కూడా ఈ రోజున తల్లి చెల్లి వదిలేసి బాబాయ్ చావుకి కారకులైన వాళ్ళకి శిక్ష పడకుండా, మరి ఎన్ని విధాలుగా ఎంతమంది ఇబ్బంది పడినా కూడా నాకు ఎవరితో పని లేదు, నా దారి నాదే, నేను ఎప్పుడూ ఒక రేంజ్లో ఉండాలి అనే ఆలోచనతో ఉంటాడు అతను. మరి అలాంటి వ్యక్తి ఏ విధంగా దీన్ని ఖండిస్తాడు? ఎవరైతే ఒక సైకోలు చేసిన పని అది మనకు కనిపిస్తూనే ఉంది. అంత దారుణంగా భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఎవరైతే రక్షక భటులుగా ఉండి అక్కడ సైన్యాధిపతులు అక్కడ రక్షిస్తున్నారో అట్లాంటి మన మిలిటరీ వాళ్ళు డ్రెస్సులు వేసుకొని వచ్చి మన ప్రజల్ని వాళ్ళు కాల్చి చంపితే ఎంత భయంకరంగా ప్రతి ఒక్కరికి, భారతీయులందరికీ కూడా ఈ రోజున రక్తం మరిగిపోయే పరిస్థితి. దాన్ని చూస్తూ ప్రతి ఒక్కరికి కూడా కన్నీటి పర్యంతం అయ్యే పరిస్థితి. మరి ఆ రోజున కాళ్ల పారాని కూడా ఆరని ఆ నవవధువు మరి భర్త దగ్గర విలపిస్తూ ఉంటే ఎవ్వరూ కూడా ప్రతి ఒక్కరికి మనసు కలిచివేసింది. మరి అట్లాంటి పరిస్థితిలో మరి ప్రతి ఒక్కరూ నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని సంఘీభావం తెలియజేస్తూ అందరం కూడా మౌనం పాటిస్తూ భారతదేశంలో ఏం జరుగుతుంది, ఈ సైకోలు ఎందుకు ఈ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటానికి, భయభ్రాంతులకు గురి చేయటానికి, మత విద్వేషాలని రెచ్చగొట్టడానికి చూస్తున్నారు, వీళ్ళకి మరోసారి ఇట్లాంటి అవకాశం కాదు కదా, ఇట్లాంటి ఆలోచన కూడా రాకుండా చెయ్యాలి అని చెప్పేసి పదే పదే దానికి నినాదం చేస్తూ నిన్న అందరూ కూడా సంఘీభావం తెలియజేస్తే మరి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు బయటకు వచ్చి కనీసం ఒక్క నిమిషం కూడా ఆ క్యాండిల్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదంటే ఈ రోజున దానికి నిలవెత్తు సాక్ష్యం మొన్నే చూసాం పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని ఏ విధంగా వీళ్ళు మత కల్లోలాలు రెచ్చగొట్టడానికి చూశారు. అంటే లిటరల్లీ వీళ్ళలో కూడా పాకిస్తాన్లో ఉన్న మనస్తత్వాలే ఉన్నాయి కాబట్టి వాళ్ళతో వీళ్ళు వాళ్ళకి సంఘీభావం తెలుపుతారు కానీ చనిపోయిన వాళ్ళకి సంఘీభావం తెలుపురని అర్థమైపోయింది. ఆ మనిషి బయటకు రాకపోతేనే ఈ రోజున ప్రజలందరికీ అదే తెలుస్తుంది. అంటే మీరు పాకిస్తాన్ ఎవరైతే ఇంత రక్తం అక్కడ వాళ్ళందరిది కూడా కళ్ళ చూసి నిర్దాక్షిణంగా చంపేసి వెళ్ళిన వాళ్ళనే మీరు అంగీకరిస్తున్నారు తప్పించి మన దేశ పౌరుల్ని, మన భారతీయుల్ని మనం పోగొట్టుకున్నాము అనేది ఏమాత్రం కూడా అతనికి లేదు. ఇదైతే మనం చెప్పుకోవచ్చు ఆయన మనస్తత్వం ఎలాంటిది అనేది. అంటే ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఉండి అంత దుర్మార్గంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందంటారా? అదే అనిపిస్తుంది ఈ రోజున. అతను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఏం చేశాడనేది చూస్తే అంతా కూడా దుర్మార్గమే. ఈ రోజున ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా పోలీసుల చేత వాళ్ళు ఒక పై స్థాయిలో ఉండి కింద స్థాయి వాళ్ళు వాళ్ళకి సెల్యూట్ చేస్తే వీళ్ళు వాళ్ళ చేత సెల్యూట్ చేయించుకోవాల్సిన పోలీసులు ఈ రోజున సెల్లో నిలబడి, ఈ రోజున కోర్టులో నిలబడి
ఒక ముద్దాయిగా వీళ్ళు శిక్షకి అర్హులు, వీళ్ళు తప్పు చేశారు అనే స్థితిలో నిలబెట్టారు మరి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది రాజకీయాల్లో ఉండి అంటే రాజకీయాల్లో ఎంచుకుందే అతను ఈ రోజున మరి మద్యం మాఫియా ఉంది. అది ఎందుకు చేశాడు అంటే పార్టీకి మరి ఫండ్ కోసమే చేశాడు. పార్టీనే అతను నడిపించుకునే ధ్యేయంగా దానితో వచ్చిన డబ్బులతోనే వీళ్ళు పార్టీని నడిపించారనేది కనిపిస్తుంది. కానీ ఇది మాత్రం విచిత్రంగా వింతగా ఉందండి. ప్రపంచం అంతా విస్తుపోయి ఖండిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి 28 ప్రాణాలు అట్లా పోయి ఉంటే అక్కడ కనీసం మానవత్వం కూడా లేకుండా బయటకు వచ్చి ఖండించకపోవటం లేదా పాల్గొనకపోవటం చేయటం చాలా దుర్మార్గం. ఆ మానవత్వమే ఉంటే ఆ రోజున తండ్రి చావుని అక్కడ అడ్డం పెట్టుకొని సంతకాల సేకరణ చేయడు. ఆ మానవత్వమే ఉంటే అతనికి మరి బాబాయ్ గొడ్డల వేటుకు బలైపోయి ఆ విధంగా ఉంటే దానికి ఇతని పాత్ర ఉంది అని ఈ రోజు కూడా మనం వింటూ ఉంటున్నాం. మరి దానికి అట్లాంటి సహాయ సహకారాలు ఆయన అందించడు. ఆ మానవత్వమే ఉంటే ఈ రోజున అతను 11కు పరిమితమై పక్కన కూర్చోవాల్సిన పరిస్థితి రాదు. ఆ మానవత్వమే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి చెల్లి పక్కకెళ్ళిపోయి కనీసం తల్లి కూడా ఇతనికి ఓటేసి మరి నా కొడుకు ఓటేయండి అని చెప్పి అడిగే పరిస్థితి లేకుండా విదేశాలకు వెళ్ళిపోయిన పరిస్థితి. అట్లాంటి మానవత్వం లేని వ్యక్తిని ఈ రోజున మనం 2019 నుంచి 24 వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా పెట్టుకొని ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందుకనే సైకో పోవాలి సైకిల్ రావాలని నినాదంతో వాళ్ళు ఆ రోజున కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకున్నారని మనకు క్లియర్గా అర్థమవుతుంది. మానవత్వం లేని జగన్మోహన్ రెడ్డిని ఒక రాజకీయ నాయకుడిగా భరించడం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న కర్మ అంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.